మీకు తెలుసు కదా మన తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఉంది చూసినరా, ఇది ఫస్ట్ ఎక్కడి నుంచి అయితే టేక్ ఆఫ్ అవ్వాలో బిల్లమందిర్ దగ్గర నుంచి అక్కడి నుంచి టేక్ ఆఫ్ అయితే అయ్యింది. కానీ దాని ల్యాండింగ్ దాన్ని ఎక్కడ దింపాలనో ఏం తెలియక ఆడ మధ్యలో చాలా రోజులు ఆపేసారు. అట్లనే తర్వాత ఫైనల్లీ దాన్ని దించిండ్రు. అదే సిచ్యువేషన్ లక్నోలో కేసరి కేదా ఫ్లైఓవర్కి వచ్చింది అన్నట్టు. అదే ఫ్లైఓవర్ ఫోటో మీరు చూస్తున్నారు. అది ఎట్లుంది చూసినరా, అంటే ల్యాండ్ ఎక్విజిషన్ చేయకముందే ఇట్లా వేసేస్తుంటారా ఫ్లైఓవర్? నాకు అర్థం కాదు. 75 కోట్ల ప్రాజెక్ట్ అంట. మళ్ళీ అది మొదలు పెట్టిండ్రు, అదేదో వాని ఇంటికి వేసుకున్నట్టుగానే ఉన్నది. అది ఆ తెల్ల బిల్డింగ్ ఉన్నది కదా, ఆ తెల్ల బిల్డింగ్ కూడా వాడింటికి ఆ రోడ్డు ఆ ఫ్లైఓవర్ వేసుకున్నట్టుగానే కొడుతున్నది చూస్తుంటే. అసలు నిజంగా ఇట్లాంటి ప్రాజెక్టులు ఇట్లాంటివి కథలు చూసినప్పుడు మన ట్యాక్స్ పైసలు, మనం ట్యాక్స్ కట్టిన పైసలు, మన పైసలు మననే ఎక్కిరిస్తున్న ఫీలింగ్ వస్తుంది చూస్తే. ఇది అవునా కాదా? అదే మనమైతే ఏదైనా బిల్లులు టైంకి కట్టకపోయినా, ట్యాక్సులు టైంకి కట్టకపోయినా అంతెందుకు, ఏదైనా పొల్యూషన్ సర్టిఫికేట్ టైంకి తీసుకోలేదు, 6 నెలలు అయిపోయింది, అది డేట్ అయిపోయింది అనుకో, కథం పట్టినరంటే ఇక మనకి చలాన్ పడుతుంది. మరి ఇట్లా మన దానికేమో మన చిన్న చిన్న తప్పులకి పెద్ద పెద్ద తప్పులకి అన్నిటికీ చలాన్ వెంటనే పడుతున్నప్పుడు, ఇంత పెద్ద తప్పు మన పైసలు అన్ని కోట్లు నాశనం చేస్తుంటే మరి మనం ఎవరికి వేయనికి లేదే చలాను? ఎందుకంటే 6-7 నెలల నుంచే ఆ ఫ్లైఓవర్ పరిస్థితి అట్టనే ఉన్నదంట. మరి పబ్లిక్ ఎవరికి వేయాలి చలాన్? ఇప్పుడు చెప్పుండ్రి. ఇప్పుడు ఒక హైవే వేస్తున్నారు, లేదా ఫ్లైఓవర్ వేస్తున్నారు, లేదంటే ఒక బ్రిడ్జ్ కడుతున్నారు, ఏదైనా కావచ్చు, ఏదైనా కడుతున్నారు అని అంటే దానికి ఏం చేయాలి? ఫస్ట్ ఒక ఆల్టర్నేట్ రోడ్ వేయాలి. జనాలు పోయేటందుకు ఆ రోడ్ వాడలేరు కాబట్టి ఇంకో రోడ్డు తయారు చేయాలి. ఆడికెళ్ళి జనాలకు సేఫ్గా పోయేటట్టు జాగా ఉంటుంది. వాటన్నిటికీ కలిపే కాంట్రాక్టర్ పైసలు తీసుకుంటాడు. ఆల్టర్నేట్ రోడ్కి నాకు ఇంత ఖర్చు వస్తుంది అని చెప్పేసి. ఆల్టర్నేట్ రోడ్ కూడా ఎంత దరిద్రంగా వేస్తారు అంటే, మామూలుగా అసలేసే రోడ్కే గతి లేదు ఇక్కడ. గుంతలు పడ్డా ఏం పడ్డా సైలెంట్గా ఇక మన కర్మ అనుకొని పోతున్నారు జనాలు. అట్లాంటిది ఇది కొన్ని రోజులకే కదా ఈ ఆల్టర్నేట్ రోడ్ అనేది. ఇక అది ఎంత చండాలంగా ఉంటే ఉన్నది అని మనం ఊకుంటే ఎంత దారుణంగా జరుగుతున్నాయో ఇప్పుడు చూడండి. ఇప్పుడు మీరు చూడబోయేది మళ్ళీ మహారాష్ట్రలోనే మన నితిన్ గడ్కరీ సార్ స్టేటే. సార్ మీరే చక్కగా చూడాలి. మరి మీ దగ్గర ఎందుకు ఇన్ని గనం అవుతున్నాయో నాకు అర్థమవుతలేదు. ఇప్పుడు ఇన్స్పెక్షన్ చేసేటందుకు వచ్చిర్రనమాట ఒక టీం అంతా. అక్కడ నుంచొని ఉన్నారు వీడియోలో మీరు చూస్తే. వాళ్ళ కళ్ళ ముందే లైవ్లో లారీ పడిపోతుంది చూడు. సరే ఆడ మీరు ఒక కల్వర్ట్ కడుతున్నారు ఓకే, కానీ ఆల్టర్నేట్ రోడ్ ఏది? వాడు ఎక్కడికి వెళ్ళి పోవాలి? అలాకెళ్ళే పోతున్నాడు వాడు, పడ్డాడు అలా. ఇప్పుడు ఎవరిది బాధ్యత?